మంచి చక్కటి పాడి దేవుని నామాన్ని గణపరిచిన శామ్యుల్ బ్రదర్కి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. ఇంతటితో పాటల కార్యక్రమాన్ని ముగించబడుచు ఉంది. మరి దయచేసి గమనించండి. మరి మొదటి వర్తమానము, రెండవ వర్తమానము, 2 సందేశాలు ఉంటాయి. మరి మొదటి వర్తమానం మరి చెప్పబోయే ముందు మరి ఒక 5 నిమిషాల పాటు ఒక గ్రీటింగ్స్ అని చెప్పి దానికి ముందు ఒక ప్రార్థనతో ప్రారంభించాలి. కాబట్టి మరి మన మధ్య ఉన్న జయప్రకాష్ గారు మరి ఒక 5 నిమిషాల పాటు ఒక గ్రీటింగ్స్ లాగా చెప్పి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వాక్య నిమిత్తం. సందీప్ గారు పాడినట్లు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు ఈ సందర్భానికి సరిపడా పాట రాశాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సందీప్, విజయ్ కుమార్ గారు, తర్వాత జడ్సన్ గారు, తర్వాత బాబురావు, ఇంకా వాళ్ళ పేర్లు నాకైతే గుర్తులేవు, కానీ అప్పటి నుంచే వీళ్ళు సువార్త పరిచర్యలో చాలా విశదంగా పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. నన్ను కూడా అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. నిజమైనటువంటి ఆశ్చర్యకారాలంటే ఇవే. తర్వాత ఒక దేవాలయం కట్టాలి అని జడ్సన్ గారు నా దగ్గరకు వచ్చి చాలాసార్లు అడిగారు, స్థలం ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి. నా ఫ్రెండ్స్తో చాలామందిని అడిగావు విశాఖనగర్లో. కొంతకాలం లీజ్కి ఇస్తే మేము అక్కడ పరిచర్య చేసుకోవడానికి చిన్న దేవాలయం వేసుకుంటామంటే చాలామంది ముందు అంగీకరించారు. తర్వాత అన్నారు, మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవాలి కదా, దేవాలయం కట్టిన స్థలంలో ఇల్లు ఎలా కడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు వెనకాడారు. నిజంగా వీళ్ళలో ఉన్నటువంటి తపన, ఆయన మెకానికల్ ఇంజనీర్ చేశాడు, ఆయనేమో పీజీ చేశాడు, ఈయన డిగ్రీ చేశారు, బాబురావు, వీళ్ళందరూ కూడా డిగ్రీ చేస్తున్న సమయంలోనే దేవుడు వీళ్ళని పట్టుకున్నాడు. వీళ్ళు ఇది కడుతున్న ఈ బొమ్మ, ఈ పిక్చర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒకరోజు వచ్చాను నేను. వీళ్ళే స్వయంగా సిమెంట్ కలుపుకొని ఇసుక కలిపి ఇవన్నీ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. మోషే అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకరోజు పొద కాలుతూ ఉన్నట్టుగా మనం చదివాము, విన్నాము కూడా. అది కథ అని చెప్తారు, కానీ అది కథ కాదు, అది చరిత్ర. ఏమిటా అని తొంగి చూస్తూ ఉంటే, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు తీసేయమన్నాడు. ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, నా ప్రజలు ఐగుప్తులో బానిసత్వం నుంచి నువ్వు విడుదల చేయాలి, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళమంటాడు. ఈయనేమో అక్కడ ఒక అతన్ని చంపేసి ఇక్కడ దాక్కోవటానికి వచ్చాడు, ఫరో చంపేయాలనుకుంటా. ఇవన్నీ మనకంత తెలుసు. నేనెట్లా వెళ్ళను, ఎవరు నువ్వు అని చెప్తే ఏమని చెప్పాడు సమాధానం, నేను ఉన్నవాడనై ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్తే భార్య బిడ్డల్ని మామతో చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. దమస్కు వెళుతున్న దారిలో సౌలుని పట్టుకున్నాడు దేవుడు. ఆయన ఏం చేశాడు, ప్రధాన యాజకుల దగ్గర ఒక పత్రాన్ని సంపాదించుకున్నాడు. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతున్నారో, యేసు ప్రభు పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హతమార్చడానికి ఆయన లైసెన్స్ తీసుకొని వెళ్తున్నాడు. మంచి హుషారుగా. మధ్యలో దేవుడు పట్టుకున్నాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగితే, నీవు హింసించుచున్న దేవుడవు, నీవు నాకు పరిచర్య చేయాలి, ఈ పరిచర్యలో చాలా బాధలు పడాలి నువ్వు అని చెప్పాడు. ఇంకో వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ జగత్ పునాదులు వేయబడక ముందే ఒక ప్రణాళిక దేవుడు వేశాడు. ఆ ప్రణాళికలో నీవు ఈ భూలోకానికి వెళ్ళి పాపులను రక్షించడానికి నీ యొక్క
ప్రాణాన్ని అర్పించాలని యేసు ప్రభువుని ఆయన సొంత తండ్రే పంపించాడు. ఈ 3 సందర్భాలు కానీ మనం చూసుకున్నట్లయితే, ఒకరు బానిసత్వం నుంచి, ఈలోక సంబంధమైన బానిసత్వం నుంచి విడుదల చేయటానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ సందర్భాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పౌలు ఆధ్యాత్మిక చెరలో, అంటే పాపమనే ఈ చెరలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక సత్యాన్ని, సువార్తని చెప్పమని పౌలుని ఎన్నుకున్నాడు. యేసు ప్రభువుని ఆయన తండ్రి దేవుడు ఈ లోకమును పాపము నుంచి, పాపములో ఉన్నవారు అందరినీ రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మరి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్న జడ్సన్ని, విజయ్ కుమార్ గారిని, సందీప్ని, వీళ్ళ బృందాన్ని మరి ఎలాగా దేవుడు ప్రోత్సహించాడు, ఎలా పట్టుకున్నాడో నాకైతే తెలియదు. ఆ విషయం అయితే నాకు చెప్పలేదు. కానీ వాళ్ళు వచ్చినటువంటి కుటుంబంలోంచి ఈయన ఒక్కడే దేవుని యొక్క సువార్త చేయడానికి వచ్చిన మహా గొప్ప కార్యం అండి. ఆశ్చర్యకార్యం. అదే సందీప్ రాశాడు కదా, మనకు అర్థం కాదు. ఇటువంటి ఆశ్చర్యకరమైన ఈ సందర్భంలో ఆయన సొంతగా నిర్మించుకున్నటువంటి ఈ దేవాలయంలో మనందరికీ దేవుడు, అసలు ఈరోజు 5:30 నుంచి వర్షం ఉందని ఈ వాతావరణం వాళ్ళు హెచ్చరికలు చేశారు. ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. మరి సందీప్కి ఈ దర్శనం ఎప్పుడు కలిగిందో, ఎప్పుడు రాశాడో నాకైతే తెలియదు. కానీ ఎక్కడైతే కూడుకున్నామో అక్కడ నేను ఉంటాను. సాతాను యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యోబు విషయం అడుగుతాడు. అటు ఇటు తిరుగుతున్నానయ్యా ప్రపంచం అంతా అన్నాడు. ఏం పని లేదు సాతానికి, నువ్వు తిరుగుతున్నావు అంటే ఏం పని లేకుండా తిరుగుతున్నావు కదా, నీకు పని అప్పు చెప్తా అన్నాడు. ఏంటంటే పలానా యోబు అనేవాడు ఉన్నాడు, అతన్ని సందర్శించేవా అంటాడు. నువ్వు ఆయన చుట్టూ కంప వేసావు కదా, నిన్నెందుకు దూషించడు అన్నాడు. సరే నీకు తీసేస్తాను, నీ ఇష్టం చేయమన్నాడు. కానీ దేవుడిని దూషించాడండి? లేదు. ఎలియా భక్తుడి దగ్గరికి శత్రువులు వచ్చేస్తున్నారు, భయపడిపోతున్నాడు ఆయన సేవకుడు. భయపడిపోతుంటే ఏలియా ప్రార్థన చేశాడు, ఇతని కళ్ళు తెరవము అని చెప్పినప్పుడు ఏం చూశాడు అతను? అగ్ని రథములు, గుర్రములతో కొన్ని వేల రథములు ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. అంటే దేవుని యొక్క కాపుదల శక్తి, ఆయన యొక్క దూతలు ఎలాగ మనిషిని ప్రోత్సహించి ప్రవేశపెట్టి ఇటువంటి కార్యాలు చేయటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశ్చర్యకార్యానికి మనందరం ఇక్కడ వందనాలు చెల్లించడానికి చేశాం. కానీ సాతాను ఏం చేస్తున్నాడండి? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి తిరుగుతున్నాడు. ఏం చేశాడు? ముందు ప్రతి గృహంలోకి ఒక టీవీ పంపించాడు. ఇప్పుడేం చేశాడు? ప్రతి వాళ్ళ జేబులోకి ఒక సెల్ ఫోన్ పెట్టాడు. దాంతోపాటే దేవుని వార్త ఉన్నది, దెయ్యాల వార్తలు కూడా ఉన్నాయి. మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఇక్కడకు వచ్చి దేవునికి తెలుపుకోవటానికి దేవుడు ఒక మందిరాన్ని కట్టమన్నాడు, మీ మధ్య నివసించడానికి. యెరూషలేము దేవాలయాన్ని కట్టమని దావీదు మహారాజుకి చెప్పాడు. కానీ కొన్ని సందర్భాల వలన ఏం చెప్పాడు? నీ వలన కాదు, నీ కొడుకు సొలొమోను కడతాడన్నాడు. ఆ రోజు ఆ దేవాలయం కట్టిన తరువాత ఆయన ప్రార్థన చేస్తాడు, ఎవరైనా నీ విశ్వాసులు, నీ బిడ్డలు నీ తట్టు తిరిగి, అంటే దేవాలయము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే నీ చెవి యొగ్గి వాళ్ళ మొర విని వాళ్ళకి కావలసిన సహాయం చేయమని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఇది ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుడు నిజంగా జడ్సన్ని వాళ్ళ బృందాన్ని ఎలా పట్టుకున్నాడో నాకైతే తెలియదు. కానీ
ఆయనలో ఉన్నటువంటి తపన, ఆ జీల్ దేవుడి ప్రవేశం ద్వారానే, దేవుడి ప్రోత్సాహం ద్వారానే, దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా జరిగింది. ఈ సందర్భంలో మీరందరూ వచ్చి ఆయనతో పాటు ఆ సంతోషాన్ని పాలు పంచుకోవటానికి వచ్చినందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ చేయండి, వాక్య నిమిత్తం ప్రేయర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సమస్తమును ఎరిగినవాడా, నమ్మదగినవాడా, మాకిచ్చినటువంటి ఈ యొక్క మహాతరుణమునకై నీకు వందనములు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడవు ప్రభువా. ఈ చిన్న మందగా నీ యొక్క సంకల్పము చొప్పున నీ యొక్క సన్నిధిని చేరి ఈ యొక్క ప్రారంభోత్సవ దినమున దేవాలయం కట్టించినటువంటి జడ్సను వారి యొక్క బృందాన్ని దీవించుచు వారిని ప్రోత్సహించి ప్రభువా, ఇక్కడ ఈ సమాజంలో ఈ ప్రదేశంలో నీ యొక్క వెలుగును ప్రసాదించడానికి, ఈ యొక్క మందిరాన్ని స్థాపించడానికి నీవు ఇచ్చినటువంటి తరుణమనకై వందనాలు ప్రభువా. ఈరోజు ప్రారంభించబడినటువంటి ఈ యొక్క గుమ్మములు నీ తట్టు తిరిగి ప్రభువా నీ యొక్క మహిమ ఘనత కలుగునట్లు నిరంతరము నీ యొక్క పరిచర్య ఇక్కడ ఉన్నవారికి చీకటిలోంచి వెలుగులోకి నడిపించడానికి జడ్సన్ గారికి ఇచ్చినటువంటి, ఆయన బృందానికి ఇచ్చినటువంటి శక్తికై నీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చినటువంటి వరములకై నీకు వందనాలు ప్రభా. ఈరోజు వచ్చినటువంటి దైవజనులు చెప్పేటువంటి వాక్యం వినుచుండగా నీ యొక్క ఆత్మ మాపై ఉంచి ప్రభువా, మా హృదయాలను తెరిచి దాని భావము గ్రహించి నీ చిత్త ప్రకారం జీవించి ప్రభువా, నీకు ఘనత మహిమ కలుగునట్లును నీ సాక్షులుగా జీవించచ్చు ప్రభువా. నీవు చేసిన మేలులను గుర్తించుకొని కృప నుండి కృపకు మమ్మల్ని నడిపించుచు నీ వచ్చు పర్యంతరము నీ కొరకు ఎదురు చూచే ఆ నిరీక్షణలో భాగ్యం కలిగించమని యేసు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన అయ్యగారికి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. అలాగే మన మధ్య ఉన్న జోసెఫ్ ఫాస్టర్ గారు ఉన్నారు. మరి ఒక 30 minutes మనతో వాక్యం పంచుకుంటారు. సో ఈ సమయాన్ని అయ్యగారికి అప్పు చేస్తూ ఉన్నాం. ప్రభు నామానికి వందనాలు. అన్న సౌండ్ తగ్గించండి. ప్రభు నామానికి వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్టేజ్ పైన ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం టెన్షన్ పడ్డాను రాగానే. నేను ఎందుకంటే నాకంటే పెద్దలు ఉన్నారు, నాకు పెద్దలంటే చాలా గౌరవం. సో వాళ్ళని చూడంగానే కొంచెం టెన్షన్ వచ్చింది. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు వరకు టెన్షన్ తగ్గించుకున్నాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. ఇంకా రెండోది, తమ్ముడు పాడిన రాసిన పాట అండ్ ఇంజనీరింగ్ అని తెలియదు. సో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బహుశా ఏదో రిపేర్ చేస్తారనుకుంటా. దేవుడు మనుషుల్ని రిపేర్ చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. సో ఆయన చదివింది కరెక్ట్గానే చదివాడు. ఆయన ప్లాన్లో ఉన్నాడు, దేవుని ప్లాన్లో ఆయన ఉన్నాడు. మీరే గుర్తించలేదు. సో నాకు ఇప్పుడే ఆ తలంపు వచ్చింది. సో చాలా మృదు స్వభావం కలిగిన బ్రదరు, మంచివాడు. కోపడటం ఎప్పుడూ చూడలేదు. నాకు రీసెంట్గా కొద్ది కాలం నుంచి నాకు పరిచయమైన కాడ నుంచి చాలా వినయంగా ఉంటాడు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. ఎంతవరకు తనకు పాత్ర ఇస్తే అంతవరకే ఆ పాత్ర పోషిస్తాడు. ఎప్పుడు ఎవరిని విమర్శించడం కానీ అట్లా ఏమీ ఉండదు. చాలా మంచి సేవకుడు. ఆ సేవకుని ద్వారా ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయబడటము అది మనకి సంతోషకరం. సో పెద్దలు చెప్పారు, మనమందరం ఆయనతో కూడా సంతోషించడానికి ఇక్కడికి వచ్చాము. సో సంతోషిద్దాం. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? కానీ మీరు కొంచెం డల్గా అనిపిస్తున్నారు. ఎందుకనో లేట్ అయిందనా? 2 వర్తమానాలు అన్నారు, ఒకటే వర్తమానం. కంగారు పడొద్దు, నేనేం చెప్పను. అంటే టైం అయిపోయింది కాబట్టి వాస్తవానికి నేను చెప్దామనే వచ్చాను. ఒక అరగంట సేపు అన్నారు. మేబీ అరగంట నేనే చెప్తే ఇంకొక 10 నిమిషాలు వేసుకున్నా, 40 నిమిషాలు చూసినా మళ్ళీ తర్వాత బ్రదర్ చెప్పాలి, టైం సరిపోదు. అందుకని నేను కొద్ది నిమిషాలే చెప్తాను. సో వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు దీన్ని మందిర ప్రతిష్ట అనొచ్చా? సో మందిరము ప్లస్ చర్చ్ ప్లస్ సంఘము ఏదైనా ఒకటే. నేను బైబిల్లో ప్లస్ అండ్ నా థియాలజీలో ఎతికాను దీని యొక్క మీనింగ్ ఏమై ఉంటుంది అని. ఎతికితే సంఘం అన్నా, చర్చ్ అన్నా, మందిరం అన్నా ఒక్కటే అని
వచ్చింది. అదేంటో ఈరోజు తెలుసుకొని నేను ముగించేసుకుంటా. తక్కువ నిమిషంలోనే చెప్తా. ఎక్కువ చెప్పాలని వచ్చాను వాస్తవానికి, కానీ తక్కువలోనే దేవుని వాక్యాన్ని చెప్తాను. ఆదికాండము 28వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము నేనే చదువుతాను, మీరు చూడండి చాలు, టైం సేవ్ అవడానికి. 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రియు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంకి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము. అదేంటంట? దేవుని మందిరము, కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెరవారినప్పుడు యాకోబు లేచి తన తలగడిగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. సో ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే, అందుకే ఒకసారి చదివేశాను. తర్వాత నా వైపు చూడండి. తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. బేసిక్గా నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేసేవాడిని, అందుకని కొంచెం లోతుగా వెళతాను, నాకు అది అలవాటు. కానీ ఈ ఒక్కసారికి మాత్రం పైగా చెప్పాలనుకుంటున్నాను. సో యాకోబు తన ఊరు అయిన బెర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్నాడు. ఓకేనా? మీకు తెలుసు కదా, స్టోరీ తెలుసు కదా. యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే మీకు తెలుసు, యాకోబు మోసగాడని అన్నారు. వాళ్ళ నాన్నగారిని మోసం చేశాడు, వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడు. సో ఆయన పేరు కూడా మోసగాడు అని చెప్పారు. సో మోసగాడైన యాకోబుని అన్నయ్య చంపాలి అనుకున్నాడు. కాబట్టి ఇదిగో వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇక్కడి నుంచి మన మామగారి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు కొద్ది కాలం అక్కడే ఉండి పెళ్లి చేసుకుని తిరిగిరా అని చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోతూ అక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు చెప్పి, అక్కడ జరిగిన సంఘటనకి ఈరోజు జరుగుతున్న సంఘటనకి ఒక సంబంధం ఉంది. ఆ లింకప్ మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో తెలుసా? సొంత ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఇంటిని వదిలిపెట్టి ఎప్పుడు కూడా లేడు. తన తల్లి ఎప్పుడు తనకి ప్రేమగా చూసుకునేది. ఎలా చెప్పవచ్చు? ఇదిగో ఆశీర్వాదాలు తన కుమారుడికి రావాలని చెప్పేసి ఆ తోలు కప్పి తండ్రి దగ్గరికి పంపించిన తల్లి కొడుకంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లాంటి తల్లి తనకి తోడుగా లేకుండా ఒంటరి ప్రయాణాన్ని యాకోబు చేస్తూ ఉన్నాడు. తన సొంత ఊరిని వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాడు. ఇంకోటి, తనకు మోసకారి అనే ఒక పేరుని లేదా మోసం చేసేవాడని ఒక అపనిందను తీసుకొని యాకోబు బయలుదేరాడు. ఇలా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మనకులాగా అప్పుడేమీ ట్రావెలింగ్ చేయడానికి ఆటోలు, బస్సులు, విమానాలు ఏమీ లేవు. కాబట్టి అడవిలో నడిచి వెళుతూ ఉండాలి. కాబట్టి అడవిలో నడుస్తూ వెళ్ళినప్పుడు సాయంకాలం అయిపోయినప్పుడు ఆయన ఒక ప్రాంతంలో ఏం చేశాడంటే ఒక స్థలాన్ని చూసుకొని అక్కడ పండుకున్నాడు. అక్కడ పండుకున్నప్పుడు చూడండి, పొద్దుకొక్కినప్పుడు రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని ఉండేను. ఇప్పుడు ఇక్కడ పండుకొని ఉన్నాడు. ఒక రాయి తీసుకున్నాడండి, మీకు అదే తెలుసు.
వాస్తవానికి ఇందుట్లో చాలా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే, ఇదిగో ఆ కాలంలో రాత్రి కాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక మంట వేసుకొని ఆ మంట చుట్టూ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళు వేడైపోయిన తర్వాత ఆ రాయి మళ్ళీ తీసి ఒక క్లాత్కి చుట్టి దాన్ని తల కింద పెట్టుకొని పడుకుంటారు. ఎందుకంటే అది చక్కగా వేడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్తున్న ప్రదేశం రాత్రి కాలంలో బాగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాయి తల కింద పెట్టుకున్నప్పుడు ఇదిగో బయటేమో చల్లగా ఉన్నా కానీ రాయి వేడి ఈ బ్రెయిన్లో నుంచి బాడీ అంతా సప్లై అయ్యి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అందుకనే ఆ రాయిని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఆ తర్వాత చూద్దాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడిను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండిరి. మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక నిచ్చెన ఆ కలలో యాకోబు కలగంటున్నాడు. ఆ కలలో నిచ్చెనేమో భూమి మీద ఒక కొన ఉంది, ఇంకో కొన ఎక్కడుంది? ఆకాశమునకుంది. ఆకాశం అంటే పరలోకానికి ఉంది. ఎలా చెప్పవచ్చు? ఆ పైన ఎవరున్నారని రాసిందంటే యెహోవా పైన కనిపిస్తూ ఉన్నాడు. అంటే పరలోకానికి ఈ కింద ఉన్న భూమికి మధ్యలో ఏముంది? నిచ్చెన ఉన్నది అని చెప్తుంది. ఆ తర్వాత చెప్తాను చూడండి, ముందుకెళ్ళిపోదాం. నిచ్చెన ఉంది అంది. తర్వాత మరియు యెహోవా దానికి నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు. అక్కడి నుంచి ఆ నిచ్చెన పై నుంచి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు అబ్రహాముతో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఇదిగో కొన్ని మాటలు చెప్పాడు. ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతానాన్ని ఇస్తాను, నిన్ను దీవిస్తాను అని చాలా విషయాలు చెప్పేశాడు. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతే 15వ వచనంలోకి వెళ్తే 16వ వచనంలోకి యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. కళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. బయటికి రాగానే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ స్థలమందు నిశ్చయముగా దేవుడున్నాడు. తర్వాత అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. అప్పటి వరకు ఎక్కడా కూడా మందిరము అనే మాట లేదు. మందిరం అనేది ఎక్కడ కట్టబడలేదు. మొట్టమొదటిసారి యాకోబు చెప్తున్నాడు, ఈ స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము అంటే ఎందుకు యాకోబు చెప్పాడు తెలుసా? ఆ స్థలంలో ఎవరున్నారంట? దేవుడున్నాడు. అంటే మందిరంలో ఖచ్చితంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈరోజు మందిర ప్రతిష్ఠ జరుగుతున్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దేవుడు ఉండే స్థలముగా ఇది ఉండబోతూ ఉంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? దేవుడు ఉండే స్థలము మందిరము, అంతే కదా తెలిసింది. దీని పైకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం. ఈ పైన ఏం జరిగింది? యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడాడు, కల్లో మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడే స్థలము మందిరము. అవునా కదా? అక్కడ యాకోబుతో మాట్లాడాడు దేవుడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన లేచి ఇది దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఇది దేవుడు మాట్లాడే స్థలము కాబట్టి, ఇది మందిరము అని చెప్పాడు. కాబట్టి దేవుడు మందిరంలో ఉన్నవారితో మాట్లాడతాడు. ఎవరు దేవుని మందిరంలోనికి వస్తారో వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. మీకు తెలుసా? కానీ ఒక్క మందిరంలో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో అనాది కాలం నుంచి నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఎందుకు మందిరము, ఈ స్థలము మందిరం అని చెప్పాడు? 1, ఆ స్థలంలో దేవుడు ఉంటాడు. 2, ఆ స్థలంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. 3వ వచనం త్వరగా చెప్పడానికి కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. 3వ వచనం. ఆ తర్వాత పైకి వెళ్దాం. నేను పైకి వెళ్తున్నాను ఒక్కొక్కటి. తర్వాత కిందేమో దేవుడు ఉన్నాడని చెప్పాడు, పైన దేవుడు మాట్లాడాడు. ఇంకొంచెం పైకి వెళ్తే 12వ వచనంలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఏ స్థలంలో? ఆయన ఉన్న స్థలములో నుంచి నిచ్చెన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు పైనేమో ఆకాశంలో ఎవరున్నారు?
దేవుడున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో చూస్తే దేవదూతలు మనుష్య కుమారుడి మీద ఎక్కటము దిగటం మీరు చూస్తారు అని చెప్పాడు. అంటే నిచ్చిన ఎవరు? యేసు ప్రభు. లిచ్చిన ఎవరు? యేసు ప్రభు. లిచ్చిన ఎవరు? యేసు ప్రభు. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్తుంది, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశమే లేదు. ఎవరైనా కానీ పరలోకము వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళాలి. యేసు క్రీస్తు ద్వారా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ఎవరు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించారో వారు సంఘంలో చేర్చబడిన వారు. సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారు పరలోకము వెళ్ళేవారు అని ఈ వాక్యము అర్థమిస్తుంది. మీరు కావాలంటే కింద వచ్చినాన్ని చూడండి. కింద ఎక్కడంటే తెలుసా? ఇదే మాటకి లింకప్ కింద ఉంది. చూడండి 17వ వచనంలో, ఈ స్థలము ఎంతో భయంకరము. తెలుగు బైబుల్లో భయంకరం అని చెప్పింది, కానీ దీని యొక్క ఒరిజినల్ యాంప్లిఫైయర్ బైబుల్లో ఏమని ఉంటుందంటే ద పవర్ఫుల్ అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, అంటే మందిరంలో ఏముంటుందంటే దేవుని యొక్క శక్తి ఉంటుంది అని సెలవిస్తూ ఉంది బైబుల్. మందిరంలో ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది భయంకరం. అది తెలుగు బైబుల్. దాని ఒరిజినల్ మీనింగ్లో ఇదిగో ఈ చర్చిలో ఈ మందిరం ఉన్న స్థలములో ఏముంటుంది తెలుసా? దేవుని యొక్క శక్తి ఉంటుంది. హల్లెలూయా. మీరు మళ్ళీ డల్ అయ్యారు ఎందుకనో. మళ్ళీ కొంచెం కిందకు వద్దాం. కింద చూడండి. ఇదిగో ఇది మందిరం ఏరొకటి కాదని చెప్పిన 18వ వచనము, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని. గవిని అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్లో చదవాలి మీరు, తెలుగులో కాదు. ఇంగ్లీష్లో ద గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. గేట్ ఆఫ్ హెవెన్. గేట్ అంటే ద్వారము. దేనికి ద్వారము? పరలోకానికి. ఏది ద్వారము? పరలోకానికి ఏది ద్వారము? గవిని. ఏది గవిని? మందిరము. మీకు అర్థమైందా? పరలోకానికి ఒక గేట్ ఉంది. ఆ గేట్లో నుంచి వెళితేనే పరలోకం వెళ్తారు. ఆ గేట్ ఏదో కాదు, అది మందిరము. అర్థమైందా? యేసు ప్రభు అన్నారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఇదిగో సమస్త జనులారా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది పరలోక రాజ్యాన్ని పొందుకోండి అన్నారు. ఇదిగో ఎవడు నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి రాలేరు అని చెప్పాడు. ఇదిగో బయట ఉన్నవాడు మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది పరలోకం వెళ్ళటానికి యేసు క్రీస్తు ద్వారా వెళ్ళాలి అంటే సంఘంలోనికి ఖచ్చితంగా రావాలి. సంఘము పరలోకం యొక్క తలుపు, గేటు. మీకు అర్థమైందా? ఈ మార్గము కాకుండా ఇంకొక మార్గంలో నేను పరలోకం వెళ్తానంటే ఎంత మాత్రము వీలు లేదు. ఇదిగో క్రీస్తు అనే తలుపు లేకుండా, సంఘము అనే తలుపు లేకుండా ఎవరైనా గనక పరలోకం వెళ్తానంటే గనక ఎంత మాత్రం అవకాశము లేదు. ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వెళ్తారు. తర్వాత లాస్ట్ నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. చూడండి 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిచి దాని కొన మీద నూనె పోసాను. ఇప్పుడు తల కింద ఏముంది? రాయి ఉంది. ఆ రాయిని ఇప్పుడు తీశాడు. ఇప్పుడు యాకోబు ఈ బైబిల్లో 28వ అధ్యాయంలో ఈ రాయికి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చాడు. పడుకునేటప్పుడు రాయి పెట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత లేచిన తర్వాత అన్నీ మాట్లాడేసిన తర్వాత ఈ రాయి మీద మళ్ళీ నూనె పోసాడు. పోసి ఇదిగో ఈ మందిరానికి, ఏది ఈ మందిరం అన్నదానికి ఇప్పుడు ఆయన ఒక రాయి పెట్టాడు. ఇది మందిరం అని చెప్పడానికి ఒక రాయి అని చెప్పాడు. అర్థమైందా? మందిరానికి ఏం పెట్టాడు ఆయన? ఒక రాయి పెట్టాడు. మందిరం ఉన్నదానికి ఒక రాయి పెట్టాడు. ఆ రాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇదిగో అది మందిరము అని చెప్పడానికి ఖచ్చితంగా ప్రతి సంఘంలో యేసు ఉంటేనే అది సంఘము. సంఘము యేసు లేకుండా లేదు. ఆ రాయి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11 చూడండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇదిగో క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే రాయి మీద సంఘము కట్టబడుతుంది అని చెప్పి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీకు అర్థమైందా? ఎవరు పునాది? యేసుక్రీస్తే. ఈ రాయ
యేసుక్రీస్తుకు గుర్తు. ఈ రాయి ఏం చేసిందో తెలుసా? ఈ రాయి ఏం చేసిందో తెలుసా? తల కింద పెట్టుకున్నప్పుడు యాకోబు యొక్క బ్రెయిన్లో నుంచి హృదయాన్ని మార్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారే ఎట్లాంటి మనిషినైనా ఎట్లాంటి వారినైనా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒక మనిషిని మార్చాలంటే మీరు ఎక్కడికి తిప్పినా అవ్వదు, కానీ యేసు ప్రభు దగ్గర తీసుకోండి, ఆయన మారుస్తాడు. ఆ యేసు ప్రభు ఇప్పుడు ఎవరో తెలుసా? మందిరమే. ఎవరు యేసు ప్రభు? మందిరం అన్నా యేసు ప్రభువే, రాయి అన్నా యేసు ప్రభువే, సంఘం అన్నా యేసు ప్రభువే, దేవుడుండే స్థలం అన్నా యేసు ప్రభువే. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. చాలా వచనాలు ఉన్నాయి చాలా చక్కగా చెప్పడానికి. సో నేను టైంని సేవ్ చేయడానికి నేను త్వరగా ముగించేసాను. ఇదిగో మందిరము అంటే ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుడు ఉండే స్థలము మందిరము. ఇదిగో దేవుడు మాట్లాడే స్థలము మందిరము. ఇదిగో పరలోకానికి వెళ్ళటానికి గేటు మందిరము. మనిషిని మార్చడానికి క్రీస్తు అనే మందిరము ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఏ ఒక్కరైనా కానీ ఇదిగో మందిరములో నుంచే దేవుని దగ్గరికి రాగలరు. ఇదిగో మనకి చాలా ఆశలు కోరికలు ఉంటాయి. ఈ లోకాన్ని మనం జయించటానికి, లేదా అప్పులనుకోండి, వ్యాధుల నుంచి స్వస్థతలకు, ఏదైనా అనుకోండి, మనకు ఉన్న ప్రతి అవసరత తీర్చటానికి క్రీస్తు అనే మందిరం ఖచ్చితంగా అవసరము. హల్లెలూయా. క్రీస్తు అనే మందిరం ఖచ్చితంగా అవసరము. ఈరోజు అట్లాంటి మందిరాన్ని దేవుడు ఈ సేవకుని ద్వారా ఇక్కడ స్థాపించటము నిజంగా మన అంకుల్ చెప్పినట్టు